ఇబ్బంది లేదు, మందుకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, మందు బాగానే ఉంది. ఇప్పుడు వేరే వేరే మందులు కూడా మీరు వాడారు కదా, వాటికి వీటికి మనకు వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? మన జీవన ప్రొడక్ట్ కను వేరే రేట్ తక్కువ, మందు బాగా దోమ కడిగేసినట్టుంది. ఓకే, బాగుంది మందు. దోమ మొత్తం కడిగేసినట్టుంది. మీకు గ్రోతింగ్ కూడా కనిపిస్తుంది కదండి, గ్రోతింగ్ గానీ క్రాప్ సెట్టింగ్ గానీ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి మంచిగా. అండి నమస్తే, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మనం ఫీల్డ్ విజిట్ లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నాం అనమాట. ఒక 9 ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్న రైతు ఫీల్డ్ లో ఉన్నాము. ఒకసారి మన జీవన్ అనే ప్రొడక్ట్ స్ప్రే చేశారు. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? ఓకే, ఏ ఊరండి ఇది? పొప్పునూరు సార్. పొప్పునూరు. ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఎన్ని రోజుల పైరు సార్ ఇది? 2 నెలల పైరు సార్. 2 నెలల పైరు. ఇప్పుడు వరకు ఎన్ని స్ప్రేయింగ్ చేశారు? ఎన్ని సార్లు మందు కొట్టారు? ఇప్పుడు 6 సార్లు పెట్టాను. ఒక 6 సార్లు. మామూలుగా మందులు కానీ పోయాను. ఒక ఎకరానికి తీసుకో, ఏరా మందులు తీసుకున్నా. ఒక ఎకరానికి తీసుకుని ఇది కొట్టు, నేను డేవో ఎత్తాను అనండు. సరే అని తీసుకున్నా. ఒక ఎకరానికి కొట్టేస్తా. ఒక ఎకరానికి కొట్టారు. 9 ఎకరాలకు గాను ఒక ఎకరానికి స్ప్రే చేశారు. ఎలా ఉంది రిజల్ట్? ఎలా ఉంది? బాగుంది సార్. సైడ్ బ్రాంచెస్ కానీ గోడ కానీ ఇది వరకు గోడ రాలింది. ఇప్పుడు గోడ రాలకుండా బాగుంది సార్. ఇప్పుడు ఓకే, గ్రోతింగ్ ఎలా వచ్చిందండి? బాగుంది సార్. గ్రోతింగ్ బాగా వచ్చింది. గ్రోతింగ్ సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి అండి. బాగా వచ్చింది సార్. సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి. చుట్టుపక్కల రైతులందరూ స్ప్రే చేసుకోవచ్చా? పర్లేదు సార్, మందు బాగుంది. ఇప్పుడు ఒక ఎకరానికి స్ప్రే చేశారు కదా, ఇంకా మిగిలిన 8 ఎకరాలకు స్ప్రే చేస్తారా? స్ప్రే చేస్తా సార్. ఖచ్చితంగా స్ప్రే చేస్తారా? ఖచ్చితంగా చేస్తా సార్. ప్రతి రైతు కూడా మీరు సజెషన్ చేస్తారా మన జీవన్ అనే ప్రొడక్ట్? ఇబ్బంది లేదు, మందుకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, మందు బాగానే ఉంది. ఇప్పుడు వేరే వేరే మందులు కూడా మీరు వాడారు కదా, వాటికి వీటికి మనకు వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? మన జీవన ప్రొడక్ట్ కను రేట్ తక్కువ, మందు బాగా దోమ కడిగేసినట్టుంది. బాగుంది మందు. దోమ మొత్తం కడిగేసినట్టుంది. మీకు గ్రోతింగ్ కూడా కనిపిస్తుంది కదండి, గ్రోతింగ్ గానీ క్రాప్ సెట్టింగ్ గానీ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి మంచిగా. సైడ్ బ్రాంచెస్ బాగుంది. ఓకే, చూడండి ఒకసారి హైట్ చూడండి ఏ విధంగా వచ్చింది. దాదాపు కూడా నా భుజాల దాకా వచ్చింది అనమాట. 9 ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఒక ఎకరానికే మన జీవన్ అనే ప్రొడక్ట్, అది మన సార్ నందిని ఫెర్టిలైజర్ షాప్ లో తీసుకొచ్చారు. ఒక ఎకరానికి డెమో పరంగా ఇచ్చి స్ప్రే చేసుకోమంటే రైతు గారు తీసుకొచ్చి స్ప్రే చేశారు. ఒకసారి చూడండి మీకు ఏ విధంగా తోట అనేది ఎంత నీట్ గా క్వాలిటీగా వచ్చిందో. మీకు ముడత అనేది లేదు, అంతేకాకుండా దోమ కానీ ఏమీ లేవన్నమాట. చక్కని క్రాప్ సెట్టింగ్, నీట్ గా ఉంది తోట అనేది. రైతు పేరు చెప్పడం జరిగింది. మనకి జీవన్ అనే ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే మాచర్లలో వచ్చేసి నందిని ఫెర్టిలైజర్ షాప్ లో అందుబాటులో ఉందన్నమాట. ఈ సరౌండింగ్స్ లో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా కూడా మన నందిని ఫెర్టిలైజర్ షాప్ ని విజిట్ చేయండి. సార్ పేరు శ్రీనివాసరావు గారు అనమాట. మన వాళ్ళ షాప్ లో మన జీవన్ అనే ప్రొడక్ట్ అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఏ స్టేజ్ లో అయినా సరే, మనం పత్తి పంట ప్లాంటేషన్ చేసిన తర్వాత నుంచి ఏ దశలో అయినా సరే మనం జీవన్ అనే ప్రొడక్ట్ స్ప్రే చేసుకుని మంచి దిగుబడి అనేది రైతులు సాధించుకోండి. ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి తోటి రైతులకి షేర్ చేసి